మధ్య ఓ ఆడియో ఫంక్షన్లో సుమని రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటా అన్నాడు. అయితే ఆ సందర్భం వేరు. నేను సరిగ్గా వినలేదు, రాజ్ తరుణ్ ఏమన్నాడో అని చెప్పింది సుమ. నిన్న జీన్స్ ప్రోగ్రాంలో సుమ, రాజ్ తరుణ్ మధ్య మరోసారి ఈ పెళ్లి ప్రస్తావన వచ్చింది. సరే, వివరాల్లోకెళితే సుమ రాజ్ తరుణ్ని ఓసారి ఫంక్షన్లో పెళ్ళెప్పుడు అని అడగటం, రాజ్ తరుణ్ మీరెప్పుడంటే అప్పుడు అనేసి మీలాంటి అమ్మాయి దొరకాలి కదా అని కవర్ చేశాడు. ఆ విషయం స్టేజ్పై సరిగ్గా వినని సుమ గుడ్ లక్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేసింది. అందరూ షాక్ అయ్యారు. అదే విషయం జీన్స్లో మళ్లీ ప్రస్తావించింది సుమ. ఈ ప్రోగ్రాంకి రాజా రవీంద్ర, రాజ్ తరుణ్లు అటెండ్ అయ్యారు. సుమ తనదైన శైలిలో వారిని ప్రశ్నలడుగుతూ ఆ రోజు జరిగిన విషయంపై క్లారిటీ ఇచ్చింది. పెళ్ళెప్పుడు అని నేను అడిగాను, నువ్వేం సమాధానం ఇచ్చావో నేను సరిగ్గా వినకుండా ఆల్ ది బెస్ట్ అనేశాను, నాదే తప్పంది. దానికి రాజ్ తరుణ్, నేను మీలాంటి అమ్మాయి దొరకాలి కదా, మీలాంటి అమ్మాయి అయితే చేసుకుంటా అన్న ఉద్దేశంతో అలా అన్నాను అన్నాడు. ఆ రోజు నేనన్న మాటకి మీడియాలో చాలా రచ్చ జరిగింది. అమ్మలాంటి అమ్మాయిని చేసుకోవాలని ప్రతి మగాడు ఫీల్ అవుతాడు. అలాంటి క్వాలిటీస్ చేసుకోబోయే అమ్మాయిలో ఉండాలని కోరుకోవడం తప్పు కాదుగా అంటూ సుమకి క్లారిటీ ఇచ్చాడు. మీలాంటి అమ్మాయి దొరికితే అవును తప్పులేదు, పెళ్లి చేసుకుంటా అని మళ్లీ నొక్కి వక్కాణించాడు యువ హీరో. ఏది ఏవైనా ముందుగా నోరు జారేయడం, తర్వాత ఎప్పటికో దానిపై క్లారిటీ ఇవ్వడం ఎందుకు? కాస్త నోటిదూళని అందరూ తగ్గించుకుంటే మంచిది కదా అంటున్నారు ఇది విన్న జనాలు. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.